ఫ్రెండ్స్, తల్లివందనం లిస్టులో మీ పేరు ఉన్నా సరే, మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఎన్‌పీసీఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు అనేవి పడవు. ముందు లింక్ అయి ఉందో లేదో స్టేటస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్‌లో aadhar.uday.gov అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ అమ్మగారి ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయండి. మీ ఆధార్‌కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆప్షన్‌లో ఆధార్ సీడింగ్ స్టేటస్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి. ఇలా గ్రీన్ కలర్‌లో యాక్టివ్ అని చూపిస్తే మీకు ఏ ప్రాబ్లం లేదు. మీకు డబ్బులు పడిపోతాయి. ఒకవేళ ఇన్‌యాక్టివ్ అని చూపించిన బ్యాంక్ అకౌంట్ చూపించకపోయినా మీరు ఖచ్చితంగా ఆధార్ ఎన్‌పీసీఐ చేయించుకోవాలి. ప్లే స్టోర్‌లో ఉన్న ఎయిర్టెల్ పేమెంట్స్ యాప్ ద్వారా ఆధార్ ఎన్‌పీసీఐ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ సోర్సుల ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. నేరుగా మీరు మీ బ్యాంక్‌కి వెళ్లి చేసుకోవడం మంచిది. ఏ బ్యాంకులో అయితే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందో, మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్‌లను వాటి జిరాక్స్ కాపీలను తీసుకుని మీ హోమ్ బ్రాంచ్‌కి వెళ్లి వారిని ఆధార్ ఎన్‌పీసీఐ అప్లికేషన్ అడగండి. వివరాలు నింపండి. వివరాలు నింపి వారికి ఇస్తే 2 రోజులలో లింక్ అయిపోతుంది. పూర్తయ్యాక మీ మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. ఇలాంటి పక్కా ఇన్ఫర్మేషన్ కోసం మన ఆన్‌లైన్ గైడ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.